కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దేవదేవుడి దర్శనం కోసం భక్తులు నిత్యం పడిగాపులు కాస్తుంటారు. అందులో చిన్నపిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు కూడా ఉంటారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్కు నేరుగా వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వారి కోసం రోజులో ఒక్కసారి ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది. ఈ మేరకు ఆలయం బయట గేట్ వద్ద ప్రత్యేక ఎలక్ట్రిక్ కార్ అందుబాటులో ఉంచనుంది. అయితే వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు కేవలం 30 నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకొని బయటకి రావచ్చు. అనంతరం 20 రూపాయలు చెల్లించి 2 లడ్డూలను కౌంటర్లో తీసుకోవాలని టీటీడీ సూచించింది. ఈ సదుపాయం పొందాలనుకునే వారు 65 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. దివ్యాంగులు, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఒకవేళ వృద్ధులు వాళ్లుగా నిలబడలేని తరుణంలో వారితో సహాయకుడిగా ఒక వ్యక్తికి అనుమతి ఉంటుందని, అటెండర్గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడి కార్డుతో పాటు ఫిజికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తీసుకురావాలి. వృద్ధులు, దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలున్న వారు సంబంధిత సర్జన్, స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో రావాలని టీటీడీ సూచించింది. స్లాట్ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ నుంచి ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.